నుంచి మనం గత గురువారం నాడు ఎక్కడ ఆపామో దాని నుండి ప్రారంభించుకుందాం. 'ద జాయస్ పాత్' ఈ పుస్తకాన్ని మనం గత వారం నుండి చదువుకుంటున్నాం. అది మణి చిన్నతనంలో జరిగినటువంటి విషయాలను మనకి చెప్తోంది. ఆవిడ చెప్పినటువంటి విషయాలనే యథాతథంగా దీంట్లో పొందుపరచబడ్డాయి. ఆ రోజుల్లో బాబాను వ్యతిరేకించే వాళ్ళు అంటే ఈ బాబాను వ్యతిరేకించే వాళ్ళు ఉన్నా కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడైతే పూనాలో వీళ్ళ కుటుంబం నివసిస్తోందో ఆ చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది నమ్మలేకపోయారు బాబా అవతార పురుషుడంటే. కనీసం మహానుభావుడన్నా కూడా లేకపోతే ఒక గురువు అని కూడా వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు అంటే చిన్నతనం నుండి వాళ్ళు మెర్వాన్ని చూశారు. హఠాత్తుగా ఆయన దేవుడు ఎలా అయిపోతాడు? నిజానికి ఎవ్వరికీ నమ్మబుద్ధి కాదు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటి అంటే ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి పార్సీ వాళ్ళు కూడా ఈ కుటుంబాన్ని వేధించేవారు. ఏదో ఒక రకంగా హింసించడానికి ప్రయత్నించేవారు. అంటే వాళ్ళు ఏదో ఒక దుగ్ధ అనేది ఉంటుంది. వాళ్ళ బిడ్డ భగవంతుడు అనే నమ్మకపోవడం ఒక ఎత్తైతే, వాళ్ళని తోలనాడడము, లేకపోతే ద్వేషించడము ఇవన్నీ కూడా జరిగేవి. అంటే ఎదురుగుండా వాళ్ళ కుటుంబం కనిపిస్తోంది అంటే కాస్త హేళన చేస్తూ ఉంటారు. అయితే ఆ రోజు మణి చెప్పినటువంటి సంఘటన మనం చదువుకున్నాం. ఏమిటి అంటే బాబాని అరెస్ట్ చేశారు మెహరాబాద్‌లో అనే విషయం వీళ్ళకి తెలియజేశారు చుట్టుపక్కల వాళ్ళు. అదంతా పుకారు. అయినా కూడా షిరీన్‌మాయి ఒక తల్లిగా చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది. షెరియార్జీ ఆమెను ఓదార్చినా ఆమె ఊరుకోలేకపోయింది. ఎలాగైనా సరే నేను వెళ్ళి కనుక్కోవాలి. ఎవరు చెప్తారు? ఆ రోజుల్లో ఏమాత్రము ఫోన్‌లు లేవు, ఏమీ లేవు. ఆవిడ స్వయంగా వెళ్ళి చూడ్డానికి ప్రయత్నించింది. ఏదో ఒక ఎదురుగుండా కనపడిన చీర కట్టుకుని గబగబా వెళ్ళిపోవడం మణికి బాగా గుర్తుండిపోయింది. ఆ విషయాన్ని చెప్పింది. అలాంటి క్రూరమైన పనులు చేసేవారు. అలాగే ఇతర మార్గాల్లో కూడా ఆ కుటుంబాన్ని హింసిస్తూ ఉండేవారు. ఆ రోజు షిరీన్‌మాయి, మణి ఇద్దరు మాత్రమే ఉన్నారు ఇంట్లో. ఇంకా పోబోతున్నారు వాళ్ళిద్దరూ కూడా. ఆ సమయంలో ఒక తాగుబోతుని ఇంటికి పంపించారు. తాగుబోతులంటే వాళ్ళకి ఏమీ తెలీదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలీదు. కాబట్టి ఏదో ప్రేరేపించి అతన్ని పంపించడంతో అతడు వచ్చి ఈ ఇంటి తలుపులు బాదడం మొదలుపెట్టేవాడు. షిరీన్‌కి తాగుబోతులన్నా, దొంగలన్నా చాలా భయం. ఈ విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఈ రకంగా బాధ పెడదాము అని అనుకున్నారు. ఇంకా ఈ తలుపులు బాదుతూ ఏదో ఒక వెర్రి వాగుడు వాగుతూ ఉంటారు కాబట్టి ఆ పరిస్థితిలో మణి ఇంటి వెనక వైపు ఉన్నటువంటి తలుపు గుండా బయటికి వెళ్ళిపోయి వాళ్ళ పెద్దమ్మ దౌల మనం వినే ఉన్నాం పేరు. ఆవిడ్ని పిలుచుకొచ్చింది. మాకు భయమేస్తోంది రమ్మనమని. ఆమె వెంటనే వచ్చి వీళ్ళకి సాయంగా కూర్చోవడమే కాకుండా ఆ తాగుబోతుని గట్టిగా అరిచి తరిమివేస్తుంది. ఇది 1927వ సంవత్సరంలో జరిగిన సంఘటన గురించి చెప్తోంది. షిరీన్‌మాయి వీళ్ళ వేధింపులు, వీళ్ళ యొక్క అంటే బాబాను ద్వేషించడమే కాకుండా వీళ్ళని వేధించడం కూడా అన్ని విషయాలు బాబాకు ఉత్తరాలు రాస్తూ ఉండేది. గుజరాతీ భాషలో రాసేదావిడ. ఆమె ఒక ఉత్తరంలో మేమంతా కలిసి అంటే తన స్నేహితులంతా కలిసి గుజరాత్‌లో ఉన్న అగ్ని దేవాలయానికి వెళ్ళాలని అనుకున్నాం. కానీ వాళ్ళంతా నన్ను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టేస్తున్నారు, వదిలివేశారు అని ఈ విషయాన్ని బాబాకు గుజరాత్‌లో రాస్తూ
ఇక్కడ ఈ ప్రజలందరూ మనల్ని ద్వేషిస్తున్నారు. పర్వాలేదు. అన్నీ భగవంతుని ఇచ్చకు వదిలేద్దాం. కానీ నీకు వ్యతిరేకంగా ఇక్కడి వారంతా అనేక మాటలంటున్నారు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు అని వ్రాసింది. తర్వాత పోనీలే అగ్ని దేవాలయానికి వాళ్ళు నన్ను పిలవకపోయినా పర్వాలేదు. నేను ఒక్కదాన్ని వెళ్ళగలను. ఏం పర్వాలేదు అంటూ ఎవరైనా ఒకళ్ళు తోడుంటే బావుండు నాకు. ఏదైనా అనారోగ్యం వచ్చినా, ఏదైనా చూసుకుంటారు కదా! అయినా పర్వాలేదు. దేవునిపై నమ్మకం ఉంది నాకు. ఒంటరిగానే వెడతాను అని ఒక ఉత్తరంలో రాస్తుంది బాబాకి. అలాగే 1935వ సంవత్సరం నాటికి కూడా బాబా తల్లిగా షిరీన్ ఎంతో వ్యతిరేకతను ఒంటరిగా ఎదుర్కొంది. ఆ సమయంలో షెరియార్జీ కూడా లేడు. షెరియార్జీ మరణించాడు. తర్వాత షిరీన్ తన కొడుకు బెహ్రం ఆయన కోడలు పెరీన్‌తో కలిసి బొంబాయిలో పార్సీ కాలనీలో కొంతకాలం నివసించారు. ఈ అపార్ట్మెంట్‌లో అద్దెకున్న వాళ్ళందరికీ ఈ విషయం తెలిసింది. ఏమిటి ఆవిడ బాబా తల్లి. అంతే. వాళ్ళకి ఆ కారణం మాత్రమే దొరికింది. వాళ్ళు అందరూ కలిసి ఆమె ఇక్కడ నివసించకూడదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని బాయ్‌కాట్ చేశారు. ఇదంతా ఆమె ఇక్కడ ఉండడానికి వీల్లేదని ఆ ఇంటి యజమానితో చెప్పారు. వాళ్ళు తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేశారు. దానివలన యజమాని కూడా ఆమె ఆమె దగ్గరికి వచ్చి అంటే ఆమె బాబా తల్లి అని తర్వాత తెలిసింది. తెలిసి అమ్మ వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ మీరు ఉండకూడదని నన్ను హింసిస్తున్నారు. బెదిరిస్తున్నారు. కాబట్టి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు. మొదట అమ్మ, తల్లి అని అభ్యర్థించాడు. తర్వాత మభ్యపెట్టాడు. చివరకు బెదిరించాడు కూడా. అలా చాలా సార్లు ప్రయత్నించాడట. అయినా షిరీన్ ఒప్పుకోలేదు. నా తప్పేమీ లేనప్పుడు నేనిక్కడి నుంచి వెళ్ళడం అనేది జరగదు. అయినా మీకు కావాల్సిన అద్దె చెల్లించేస్తున్నాం. దేన్ని మేము అధిగమించలేదు. ఇక్కడున్న కండిషన్స్ అన్నీ మేము ఫాలో అవుతున్నాం. కాబట్టి మమ్మల్ని వెళ్ళమనే హక్కు మీకు లేదు అని గట్టిగా చెప్తుంది. అలా ఖచ్చితంగా చెప్పేటప్పటికి కొంతమంది అందరూ కలిసి ఏం చేశారు, ఒక నిరసన పత్రం తయారు చేశారు. దాంట్లో అందరూ సంతకాలు పెట్టేశారు. ఒక్క వ్యక్తి మాత్రమే సంతకం పెట్టలేట. అతడు అక్కడ నివసించేటటువంటి ఒక బ్యాచిలర్. వీళ్ళ పట్ల కొంచెం మర్యాదగా ప్రవర్తించేవాడు. వీళ్ళందరూ నిరసన పత్రం మీద సంతకాలు పెట్టి యజమానికిచ్చారు. ఆవిడ వెళ్ళకపోతే మేమందరం ఖాళీ చేసేస్తాము అని బెదిరించారు. ఇంకా మరి ఏం జరిగిందో మనకు తెలీదు గానీ, ఇలా సంతకం పెట్టిన వాళ్ళందరూ కూడా ఒక నెల రోజుల్లో ఏం జరిగిందో మనకి తెలీదు. ఏదో ఒక వంకతో వాళ్ళే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి వాళ్ళందరికీ. వాళ్ళందరూ అంటే ఏదో ఒక అనారోగ్యంతోటో, లేదంటే వాళ్ళకేదైనా అపశకునాలు జరిగో, లేదా ఏదో ఒక రకంగా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఆమెను ఆదరించేటటువంటి బ్రహ్మచారి, ఆ బ్యాచిలర్ మాత్రం హృదయపూర్వకంగా పలకరించేవాడు. అలా ఆనాటి సంఘటన జరిగింది అని చెప్తోంది. తర్వాత పావలోవా అనే సంఘటన. ఇది బహుశా రష్యన్ పేరయ్యుంటుంది. రష్యన్ నర్తకి పేరయ్యుంటుందేమో అని నేననుకుంటున్నా. ఈ ఎపిసోడ్‌లో మణి చెప్తోంది. షెరీన్ మాయి బాబాను వ్యతిరేకించే వాళ్ళందరినీ ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది అనుకోకండి. ఇవన్నీ భరించింది అనుకోకండి. అందులో ఆమె తన పాత్రను చాలా చక్కగా నిర్వహించింది అని చెప్తోంది. ఈ పావలోవా సంఘటన
ఆమెకు ప్రత్యేక విజయంగా భావించవచ్చు. షిరీన్‌మాయి ఎప్పుడూ ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు, ఇతరులకు చెప్పి ఆనందించేది. ఎంతో సంతోషంగా ఉండేది. ఈ విషయాన్ని మణి బాబా ప్రేమికులకు చెప్తోంది. అప్పుడు మణికి 4 సంవత్సరాల వయస్సు. ఆ రోజుల్లో ఇప్పట్లాగా వాళ్ళకి టీవీలు లేవు. అలాగే అలాగే వాళ్ళకి వేరే ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఆ రోజుల్లో ఏమీ ఉండేది కాదు. కనీసం సినిమాలు కూడా ఆ రోజుల్లో ఇంకా ఎక్కువగా రాలేదు. వాళ్ళకుండేటటువంటి కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్స్ ఏమిటి అంటే, ఇతర దేశాల నుండి కొన్ని సర్కస్‌లొచ్చేవి. అలాగే మన ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి మోళీలు ఇవన్నీ నిర్వహించడము, ఇలాంటి పండుగలు నిర్వహించడము, ఇవి మాత్రమే వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంటు. ఆ రోజుల్లో బొంబాయికి ఒక రష్యన్ నర్తకి వస్తోంది. బొంబాయిలో అనేక ప్రదర్శనలిస్తోంది అనేది పాంఫ్లెట్స్ ద్వారా బహుశా చెప్పి ఉంటారు. వార్తలు వచ్చాయి. ఆమె ప్రదర్శన చూడ్డానికి చాలామంది ఆతృత పడేవారు. ఆ మాత్రం, ఈ మాత్రంగా డబ్బులున్న వాళ్ళు అందరూ అలాంటి ప్రదర్శనకు వెళ్ళేవారు. ముందరే వాళ్ళు సీట్లు రిజర్వ్ చేయించుకోవాలి. కానీ చాలా కష్టం. ఎందుకు అంటే ఆహ్, చాలా లిమిటెడ్‌గా ఉండేటటువంటి ఆ ప్రాంతంలో అందరికీ సీట్లు ఒకేసారి దొరకడం కష్టం. పైగా ఆ రోజుల్లో రూ. 40, 50 ఉండేది సీటు. ఒక టికెట్ కొనుక్కోవాలి అంటే. మరి ఈ రోజుల్లో దానికి కొన్ని వేల రూపాయలు అని చెప్పుకోవచ్చు. షిరీన్ మాయి ఆహ్, తన తన తనకి సంబంధించినటువంటి స్నేహితులతో వెళ్ళాలి అని అనుకుంది. కానీ అప్పటికే బాబా పట్ల తీవ్ర వ్యతిరేకత వాళ్ళల్లో ఉంది. కాబట్టి వాళ్ళు షిరీన్ మాయిని పక్కన పెట్టేసి, వాళ్ళు మాత్రమే బొంబాయికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. మరి షిరీన్ మాయి ఊరుకుంటుందా? ఊరుకోలేదు. ఆమె స్వయంగా బొంబాయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఎవ్వరి ఆసరా లేకుండానే రెట్టింపు ధర పెట్టి టికెట్ కొనేసుకుంది. అన్ని విషయాల్లోనూ ఆమె ముందుండేది అని చెప్పేది మణి. అలా ఈ ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆ వర్గం వారందరూ కూడా పూనా నుండి బొంబాయికి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో వెళ్ళి, అక్కడ వాళ్ళ బంధువులు ముందే రా ఎక్కువగా ధర పెట్టి కొనుక్కొని వాళ్ళందరూ కూడా ఆ ప్రదర్శనకు వెళ్లారు. వాళ్ళందరూ థియేటర్‌లోకి వచ్చినప్పుడు వాళ్ళ సీట్‌లు వెనక సీట్‌లో ఒక మంచి చీర కట్టుకుని దర్జాగా రాణిలా కూర్చున్నటువంటి షిరీన్‌ని చూశారు. వాళ్ళు కంగు తిన్నారు. తన కుటుంబ సభ్యులకు వాళ్ళ ముఖాలు ఎలా మాడిపోయాయో వర్ణించి చెప్పేది షిరీన్ మాయి. ఆమె చేసిన ఈ పావలోవా ఈ ప్రదర్శన మరువరానిది. ఎప్పుడూ గుర్తుపెట్టుకుని ఉండేది. ముఖ్యంగా ఆమె అంటే ఆ నర్తకి చేసినటువంటి కృష్ణుడి డాన్సు చాలా బాగుండేదట. చాలా రోజుల వరకు ఆ ప్రదర్శన గురించి అందరికీ చెప్తూ ఉండేది. ఆనందంగా గుర్తు తెచ్చుకునేది షిరీన్‌మాయి. చాలా వరకు ఈ వ్యతిరేకత ఉంది అని మనకి తెలుసు. అలా ఒకరోజు మణి తన బాబా ప్రేమికులకు చెప్తోంది. జొరాస్ట్రియన్‌ల గురించి బాబా ఒకసారి చెప్పారట. ఏమని అంటే, వాళ్ళు అందరూ నా దగ్గరికి తప్పకుండా వస్తారు అని ఆ గదిలో అంటే గురుప్రసాద్‌లో ఒక గదిలో ఆ మూలలు చూపించి వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు అని సైగ చేశారట. బాబా ఆ సమయంలో చాలా ఆహ్లాదంగా, చాలా ఆనందంగా ఉన్నారు. ఆ ముఖ కవళికలనన్నీ కూడా మణి వర్ణించి చెప్తూ, ఆ గదిలో మూలలు చూపించి బాబా నా దగ్గరికి వాళ్ళు తప్పకుండా వస్తారు. అంటే వారంతా ప్రతి మూలల నుండి కలుగులోని ఎలకల్లా బయటికి వస్తారు అన్నట్లుగా
వర్ణించి చెప్పింది మణి. అది 1962వ సంవత్సరం. మణి వీళ్ళందరితోటి అంటే మండలి వారితో చెప్పిందిట. చూడండి, ఈరోజు ఈ ఎవరైతే బాబాను ఆ రోజుల్లో వ్యతిరేకించారో వాళ్ళ పిల్లలు, వాళ్ళలో ఉండేటటువంటి పెద్దవాళ్ళు, వాళ్ళ స్నేహితులు, బంధువులు, వాళ్ళ మనవలు అందరూ బాబా పాటలు పాడుకుంటున్నారు ఈరోజు. అంటే ఇది 1962లో చెప్పిన మాట. బాబా గురించి జయ జయధ్వానాలు చేస్తున్నారు. పూలమాలలు వేసి భక్తితో అర్చిస్తున్నారు. ఆయన పాదాల వద్ద ప్రేమతో కూర్చుంటున్నారు. అలా వారిని చూడడం ఎంత ఆనందంగా ఉందో కదా! ఈ విషయం నా తల్లి కళ్ళతో చూస్తే ఆమె ఆనందంతో ఉప్పొంగిపోయేది అని నాకు గుర్తుకొస్తుంది అని చెప్పేది. అలాగే బాబాను సేవించి తరించినటువంటి బంధువుల గురించి ఇక్కడ చెప్తున్నారు. రిలేటివ్స్ అనే హెడ్డింగ్‌లో చెప్తున్నారు. బాబా సమీప బంధువులు, కుటుంబ సభ్యులు ఆయనతో ఎంతో అనుబంధాన్ని పెంచుకున్నారు. ఇదంతా భగవంతుడి కరుణ వల్ల జరిగింది అని చెప్తోంది. ఆయనను భగవంతునిగా అంగీకరించారు, ప్రేమించారు, సేవించి తరించారు. పెద్దవాడైన అంటే బాబా అన్నగారైన జంషెడ్ మొదలు చిన్నపిల్ల మణి వరకు అందరూ ఆయన కనుసన్నలలో మెలిగారు, పెద్దవారయ్యారు. ప్రత్యక్షంగా ఆదేశాలను అనుసరించి జీవించారు. ఆయన ఆశ్రమంలో ఉన్నారు. ఆయన చెప్పినట్లుగా విధేయతతో ఆయన చెప్పినవన్నీ కూడా ఆచరించారు. అదేవిధంగా బాబా బంధువులు కూడా ఆ భాగ్యాన్ని పొందారు అని చెప్తోంది. ఇక్కడ దౌలామాసి, ఫర్దూన్ మాసా. ఈ దౌలామాసి ఎవరు అంటే షిరీన్ పెద్ద అక్క. షిరీన్ పెద్ద కొడుకైన జంషెడ్ని వాళ్ళు పెంచుకున్నారు. మణి ఆమెను గురించి చెబుతూ ఆమెకు భయమంటే ఎరగదు, ధైర్యశాలి. ఈ బాబాను వ్యతిరేకించే వాళ్ళు మా ఇంటికి తాగుబోతుల్ని పంపిస్తే ఆమె మా దగ్గర వచ్చి మమ్మల్ని రక్షించింది అని చెప్పేది. అలాగే ఆమె బాగా వంట చేసి స్నేహితులకు, బంధువులకు పెట్టడం ఆమెకిష్టం. కడుపు నిండా పెట్టి తిన్నా కూడా ఇంకా సరిగ్గా తినండి అని కొసరి కొసరి వడ్డించేదట. కాబట్టి బాబా ఆమెను మొట్టమొదటి మహిళా సభ్యురాలుగా మెహ్రాబాద్ పిలిపించుకున్నారు. ఆమె అక్కడ వంట చేసేది. ఫర్దూన్ మాసా ఆమె భర్త జంషెడ్ను ప్రేమగా పెంచుకున్నాడు. బాబా పట్ల ప్రేమ, భక్తి, విశ్వాసాలు కలిగి ఉండేవాడు. వీళ్ళందరూ కూడా లోని అనే ప్రాంతంలో నివసించేవారు. అంటే ఈ ఫర్దూన్ మాసా, దౌలా. పూనా నుండి 1, 2 గంటల దూరంలో ఉన్నారు. అది లోని గ్రామం. వీళ్ళిద్దరూ అక్కడ నివసించేవారు. వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క తెలుసున్నటువంటి వ్యక్తి తోటను చూసుకునే పనిలో ఉండేవారు. అక్కడ చిన్న కుటీరంలో నివసించేవారు. చాలా చిన్న కుటీరం. వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడ చిన్న చిన్న గుడిసెల్లోనే నివసించేవారు. మణికి అప్పుడు 7 సంవత్సరాల వయసు. సెలవులు అంటే స్కూలుకి సెలవులిచ్చినప్పుడు అప్పుడప్పుడు ఈ పెద్దమ్మ ఇంటికి వెళ్ళేది. ఒకసారి ఆ సమయంలో అంటే 7 సంవత్సరాల వయసులో వెళ్ళింది. బాబా ఆ సమయంలో మెహరాబాద్‌లో లేరట. ఆ రోజుల్ని మణి మరిచిపోలేదు. వచ్చినప్పుడల్లా బాబా ప్రేమికులకు ఆ విషయాలు చెప్తూ ఉండేది. నా చిన్ననాటి జ్ఞాపకాలలో దౌలామాసి ఇంట్లో గడిపిన రోజులు మరపురానివి. దౌలా కోళ్లను, మేకలను పెంచేది. మేమంతా కూడా నేల మీద పడుకునేవాళ్ళం. పక్కనే పారుతున్నటువంటి సెలయేరులో స్నానం చేసేవాళ్ళం. తాగే నీళ్లు అక్కడ నుండే తెచ్చుకునేవాళ్ళం. మార్కెట్‌లో
ఎన్నో చిన్న చిన్న వస్తువులు వారానికి ఒక్కసారి మాత్రమే అమ్మేవారు. మేమంతా అక్కడికి వెళ్ళి చిన్న చిన్న వస్తువులు, కావలసిన సామాన్లు కొనుక్కునేవాళ్ళం. నాకు మేకలతో కూడా అనుబంధం ఉండేది. ఆవిడ మేకలను పెంచేది కాబట్టి నేను కూడా మేక పిల్లలతోటి ఆడుకునేదాన్ని. అంత చిన్న వయసులో మణి ఆ పరిసరాల్లో ఉండేటటువంటి అంటే ప్రకృతిలో ఆ ప్రకృతి సంబంధమైనటువంటి ఒక నిరాడంబరమైన జీవితాన్ని ఆమె ఆస్వాదించింది. తర్వాత బాబాతో గడిపిన జీవితం కూడా గ్రామీణ జీవితమే. మణి అక్కడ ఉండగా ఆమె పెద్దన్నయ్య అక్కడే ఉండేవాడు. అప్పుడు జంషెడ్‌కి 33 సంవత్సరాలు. ఆ వయసులోనే అతడు లోనీలో చనిపోవడం జరిగింది. జంషెడ్‌కి పిల్లలంటే చాలా మక్కువ. అతనికి పిల్లలు పుట్టలేదు. మణిని ఎత్తుకుని ఆమె బిడ్డేమో అని. ఈ ఆనందంగా అవును నా బిడ్డే ఈమె అని చెప్పేవాట. బాబా కొన్ని రోజులు అక్కడ ఉండమని చెప్పి జంషెడ్‌ని పంపించారు. మణి మండలి హాల్‌లో ఇలా చెప్పింది. అతడు చూడ్డానికి చాలా బాగానే ఉన్నాడు ఆ రోజు. అకస్మాత్తుగా రాత్రి అతనికి గుండె నొప్పి వచ్చింది. దౌలా అతనికి వేడిగా కాఫీ చేసిచ్చింది. అతని భార్య ఛాతీపై మందు రాసి మసాజ్ చేసేది నెమ్మదిగా. అతనికి మరణం సమీపిస్తున్నట్లుగా అతనికి అర్థమైందేమో. అతడు నెమ్మదిగా లేచి దౌలామాసి అలాగే తన తండ్రి అయినటువంటి ఫర్దూన్ మాసాకు నెమ్మదిగా వంగి నమస్కరించాడు. ఏమైనా లోపాలు, తప్పులు ఉంటే క్షమించమని వేడుకున్నాడు. తన భార్యతో కూడా ఏ పరిస్థితుల్లోనూ బాబాను విడవద్దు అని చెప్పాడు. వాళ్ళందరికీ కూడా బాబా భగవంతుడు మీరెప్పుడు కూడా ఆయన్ని మరవకండి అని చెప్పాట. తిరిగి నిద్రపోయాడు. తెల్లవారుతుండగా అతడు మరణించడం జరిగింది. చివరి శ్వాస విడిచే ముందు గట్టిగా స్పష్టంగా 3 సార్లు బాబా 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 అని పిలిచాట. ఆ రాత్రి వేళ మణి పెద్దనాన్నతో కలిసి పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళిన విషయం ఆమెకు చాలా గుర్తుంది. బాబాకు, ఆమె తల్లిదండ్రులకు టెలిగ్రామ్ ఇచ్చారు. ఆ వార్త పంపుతూ ఫర్దూన్ మాసా చిన్న పిల్లవాడి వలె వెక్కి వెక్కి ఏడవడం చూసింది మణి. ఎప్పుడూ పెద్దవాళ్ళు వెక్కి వెక్కి ఏడవడం ఆమెకు తెలీదు. అలా ఎవ్వరూ ఏడవగా చూడని మణి చాలా బాధగా అనిపించింది. చిన్నారి మణి టాక్సీలో జంషెడ్ శరీరాన్ని తన ఒడిలో పెట్టుకుని పూనాకు ప్రయాణించింది. అతని మరణం తన పెద్దనాన్న, పెద్దమ్మలను ఎంతగా కృంగదీసిందో ఆమెకు అర్థమైంది. తిరిగి వారు మామూలు మనుషులు కాలేకపోయారు అని చెప్పేది. బాబాకు ఈ వార్త తెలియగానే జంషెడ్ తన నామాన్ని పలుకుతూ మరణించడం ఎంత అదృష్టం కదా అని చెప్పి మండలి వారందరికీ కూడా స్వీట్లు పంచారు. ఈ విషయం పూనాలోని ఇరానీ సమాజం వాళ్ళకి వార్త అందింది. ఇది నిజంగా బాబాను వ్యతిరేకించే వాళ్ళకి మంచి వార్త. అందరూ అన్నారు, వినండి వినండి మెహర్ బాబా ఏం చేశాడో. అతని అన్న చనిపోతే అతడు ఏం చెయ్యాలి? స్వీట్లు పంచుతాడా? అని గేలి చేశారు. విచారకరమైన సందర్భంలో ఇలా చెయ్యడం వాళ్ళకి ఆగ్రహం తెప్పించింది. ఈ వార్త షిరీన్ చెవిలో కూడా పడింది. నిర్ఘాంతపోయింది. నిజానికి బాబా చేసిన పని కంటే ఇతరులు గేలి చేసిన విషయమే ఆమెకు బాధ కలిగించింది. తర్వాత బాబాను కలిసినప్పుడు మెరోగ్ అలా చేయవలసి ఉండవలసింది కాదు. కనీసం స్వీట్స్ అయినా పంచకుండా ఉండాల్సింది అని అడిగింది. అంటూ అంది, చూసావా ఇరానీలందరూ కూడా దాని గురించి ఎలా మాట్లాడుకున్నారో. జంషెడ్ నీ అన్నయ్య, నా కొడుకు నీకు గుర్తుంది కదా అని
అడిగింది బాబాని. అప్పుడు బాబా అన్నాడు, అమ్మా, నేను జంషెడ్ని చూసినట్లు నువ్వు చూసి ఉన్నట్లయితే నువ్వు పాలకోవా కాదు, నువ్వు లడ్డూలే పంచిపెట్టేదానివి. నీకు అర్థం కాలేదు కాబట్టి నువ్వు అలా ఏడుస్తున్నావు అని బాబా ఆమెను ఓదార్చారు. తర్వాత పీలామాయి మాసాజీ. షిరీన్మాయి సోదరి పీలామాయి. మణి జన్మించడానికి ముందే ఆమె మరణించింది. బాబాకు మిక్కిలి ప్రియమైన పిన్ని. ఆయన హృదయంలో ప్రత్యేక స్థానం ఇచ్చారు. నాజా పెండూల తల్లి ఆమె. వారు బాబాకు సన్నిహిత మండలి వారయ్యారు. మెర్వాన్ బాల్యంలో చేసిన చిలిపి చేష్టలన్నీ ఆమెకు తెలుసు. ఆమె ఇంట్లో మెర్వాన్ అతని మిత్రులు కలిసి ఎంతో హడావిడి చేసేవారు. ఎన్నో నాటకాలకు రిహార్సల్స్ వేసేవారు. షిరీన్కి ఇలాంటివి ఇష్టం ఉండవు కాబట్టి బాబా తన పిన్ని ఇంటికి వెళ్ళి అలాంటి పనులు చేసేవారు. సాయంకాలాలు ఆమె ఇంట్లోనే మెర్వాన్ అతని మిత్రులు కలిసి కబుర్లు చెప్పుకుంటూ పేకాట కూడా ఆడుకునేవారు. బాబాకు అత్యంత సన్నిహిత మండలి సభ్యుడైన మాసాజీ ఆమె భర్త. మణికి 4 సంవత్సరాల వయసు నుండి అతని జ్ఞాపకాలు ఉన్నాయి. బాబాతో ఉంటున్న మాసాజీయే మణికి తెలుసు. దానికి ముందు రోజులు తెలియవు. సముద్రపు దొంగల అంటే ఆమె వర్ణిస్తోంది. తెలివైన దృఢకాయనులా ఉంటాడు మాసాజీ. బయటికి అలా ఉంటాడు, కానీ లోపల చాలా మృదు స్వభావం. బాబా పట్ల అతని ప్రేమ ఎంత దృఢంగా ఉండేదో, అంత లేతగా, అంత నాజుగ్గా ఉండేది అని పదే పదే చెప్పేది. బాబా పశ్చిమ దేశ పర్యటనలో బాబా నుండి ఎడబాటు భరించలేక మాసాజీ కన్నీరు కార్చేవాట. పురుష మండలిలో ఉన్న మాసాజీ మణికి ప్రాణ స్నేహితుడు. మెహ్రాబాద్లో అతని హాస్యము, ప్రాక్టికల్ జోక్స్ మణికి చాలా ఇష్టంగా ఉండేవి. అంటే మణి చిన్నపిల్ల కాబట్టి అటు పురుష మండలి వారిని కూడా కలుస్తూ ఉండేది. 70 సంవత్సరాల వయసులో అతడు మరణించాడు. అంతేకాక అతడు చాలా బ్రహ్మాండంగా వంట కూడా చేసేవాడు. ఈ విషయాలు మనకు తెలుసు. అప్పుడు కూడా అంటే అంత వయసు వచ్చినా కూడా అతని దంతాలన్నీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి, చక్కగా ఉండేవిట. మండలి వారంతా అతని దంతాలు చూసి ఎంతో గొప్పగా ప్రశంసించేవారు. అందరికీ దంతాలు ఊడిపోయాయి, మా అందరికీ పళ్ళు ఊడిపోయాయి, కానీ నీకు చాలా చక్కగా ఉన్నాయి అని చెప్పి ప్రశంసించేవారు. అలాగే ఆట కూడా పట్టించేవారట అందరూ కూడా. మణి ఒకసారి నోరు తెరిచి చూపించవా అని మాసాజీని అడిగినప్పుడు అతడు చక్కగా నోరు తెరిచి తన పలువరసంతా కూడా చూపించేవాడు. గాడ్ బ్రదర్లో మణి అతని దంతాలను చిత్రలేఖనం ద్వారా చూపించింది. తర్వాత రుస్తుం మామ, ఫిరోజ్ మామి. ఇతడు షిరీన్ సోదరుడు. పొడవుగా అందంగా ఉండేవాడు. థియేటర్ కంపెనీ యజమానిగా పనిచేసేవాడు. అలాగే డైరెక్టర్గా కూడా పనిచేసేవాడు. మణి చిన్నతనంలో అక్కడికి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసి వచ్చేది. మణిని ప్రేమగా తీయగా మాట్లాడుతూ ఉండేవాడు. క్రమశిక్షణ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేవాడు. బాబాకు మాత్రమే సమర్పణ భావం ప్రదర్శించేవాడు. జీవితమంతా బాబా పట్ల ప్రేమ పెరుగుతూ రాసాగింది అతనిలో. మరణ సమయంలో కూడా అతడు తన భార్యతో అన్నట్ట, నేను ఎప్పుడూ బాబాని దేవునిగానే భావించాను. ఇప్పుడు నాకు పూర్తి విశ్వాసంతో ఆయనను దేవునిగా నమ్ముతున్నాను అని చెప్పాడు. దాదాపు 9 సంవత్సరాల వయసులో మణి ఒకసారి సెలవులకు బొంబాయిలో ఈ ఫిరోజా మామి దగ్గరకు వెళ్ళింది. ఆమె మణిని ప్రేమతో ఎంతో ఆదరించింది. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వినోద స్థలాలకు కూడా తీసుకువెళ్ళింది. బాబా ఎప్పుడూ దూరంగానే ఉండేవారు. ఆమె మెహ్రాబాదు వెళ్ళలేకపోయింది. చాలా సంవత్సరాల తర్వాత ఆమె మెహ్రాబాద్లో ఉన్నటువంటి బాబాను దర్శించుకుంది. ఫిరోజా మామి స్త్రీలను అంటే మండలి వాళ్ళను పిలిచి
దయచేసి మీరు బాబాకు చెప్పండి, నా భర్తకు ఇచ్చినట్లే నాకు కూడా ముక్తిని ప్రసాదించమని. అంటే ఆమెకు భాష కూడా అంతంత మాత్రమే. అంటే పల్లెటూరులో ఎలా మాట్లాడుతూ ఉంటారో, అలా ముక్తి అనడానికి బదులు మూర్తి అని చెప్పి అందుట. మూర్తినివ్వమని, నాకు కూడా మూర్తినివ్వమని ఆయనను అడగండి అని చెప్పిందట. మండలి స్త్రీలు ఆమెను అడిగారు, "నీకు ముక్తి అంటే తెలుసా? అది మూర్తి కాదు, ముక్తి, మోక్షం అంటే నీకు తెలుసా?" అంటే ఆమె, "నాకు తెలీదమ్మా" అని చెప్పిందట. "నాకు తెలుసు. బాబా తన సన్నిహితులకిస్తారది. తన వాళ్ళకిస్తారు. అదే నాకు కావాలి" అని అడిగిందట. అంతేకాకుండా, "నేను ఆయన మేనమామ భార్యను కదా! నా పట్ల నేను కూడా ఆయనకు దగ్గర దాన్నే కదా! కాబట్టి నాకు ఆ ముక్తినేదో" అంటే మూర్తి అని చెప్తూ, "ముక్తినేదో ప్రసాదించమని చెప్పండి. నాకు అర్హత లేదని తెలుసు. అయినా నేను మొక్కుబోడం కూడా పిలుస్తాను. అది కూడా తప్పని తెలుసు. కానీ వాగ్దానాలు చేస్తూ ఉంటాను. కానీ దాన్ని నెరవేర్చనని కూడా నాకు తెలుసు. నాకు అర్హత లేదు. అయినా కూడా నేను ఆయన మేనమామ భార్యగా నాకు ముక్తినివ్వమని నేను అడుగుతున్నాను" అని చెప్పిందట. ఈ విషయాలన్నీ మండలి వారు చెప్పగా బాబా చాలా ఆనందించారు. ఇక ఖోదాదాత్ కాకా. ఇతడు షెరియార్జీ పెద్దన్నయ్య. ఈయన గురించి మనం లార్డ్ మెహర్‌లో విన్నాం, చదివాం కూడా. ఇరాన్‌లో నివసించేవాడు. అయినా సగం రోజులు ఇండియాలోనే ఉండేవాడు. అతడు బాబాను ప్రేమించేవాడు. అమితంగా ఆరాధించేవాడు. బాబా అంటే చిన్నతనంలో మెర్వాన్ పుట్టినప్పటి నుండి కూడా ఆయన ఇరాన్ నుండి వస్తూ పోతూ ఉండేవాడు. ఇరాన్ నుండి వచ్చినప్పుడల్లా బాబాను చూసేందుకు మాత్రమే వచ్చేవాడు. కొన్నిసార్లు పూనాలో ఆగి తన తమ్ముడైనటువంటి షెరియార్జీ, అలాగే షిరీన్‌ని చూసి వెడుతూ ఉండేవాడు. చాలా ఆర్థికంగా ఇబ్బంది ఉండేది. ఏమాత్రము డబ్బులుండేవి కావు. ఒక్కొక్కప్పుడు షిరీన్ అడుగుతూ ఉండేది, "మీ దగ్గర డబ్బులు లేవు కదా!" మరి తరచుగా భారతదేశం ఎలా రాగలుగుతున్నారు అని అడిగేది. అతడు చాలా గంభీరంగా, "అవును, నా దగ్గర ఏమీ డబ్బులు లేవు. కానీ షిరీన్, నేను మెరుగుని చూడాలి. అందుకే తప్పకుండా అప్పుడప్పుడు కష్టపడి ఏదో రకంగా ఇరాన్ నుండి వస్తూ ఉంటాను" అని చెప్పి బాబాని చూడకుండా ఉండలేకపోయేవాడాయన. అలా చెప్పేవాడు. మణి అతని గురించి ఇలా చెప్తోంది. ఖోదాదాద్‌కి ఒక గొప్ప అలవాటుండేది. ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి వాహనము ఉపయోగించేవాడు కాదు. నడిచి వెళ్ళేవాడు. బాబాను చూసేందుకు వస్తున్నాడు అని తెలియగానే బాబా మెహరాబాద్‌కి అతన్ని తీసుకురావడానికి ఖాళీ టాంగా పంపించేవారు. ఒక టాంగాను అహ్మద్‌నగర్ స్టేషన్‌కి పంపించేవారు. కానీ కోదాదాద్ ఖాళీ టాంగాతో పాటు కాలినడకన 6 మైళ్ళు నడిచి రావాలని పట్టుదలతో మెహరాబాద్ నడిచి వస్తూ ఉండేవాడు. తన మూటను మాత్రం, తనతో ఉన్నటువంటి ఒక మూటను టాంగాలో పెట్టేవాడు. పూనాలో వచ్చి తన తమ్ముని కుటుంబాన్ని కూడా అప్పుడప్పుడు చూసేందుకు వచ్చేవాడు. అప్పటికి అతడు చాలా వృద్ధుడైపోయాడు. మణి అంటే చాలా ప్రేమ. పెద్ద సంచి నిండా పిస్తా తెచ్చేవాట. ఆమెకిష్టమైన ఓర్స్ అంటే మేక లేక ఒంటె పాలతో చేసిన చీజ్ బాల్స్. అంటే అవి ఉప్పగా ఉంటాయి. ఆ బాల్స్‌ని తీసుకొచ్చేవాడు. ఇరాన్ నుండి తీసుకొచ్చేవాడు. అలా ఎప్పుడు పూనా వచ్చినా ఇవన్నీ కూడా మణి కోసం తీసుకొచ్చేవాడు. మణి ఆ రోజుల్ని గుర్తు తెచ్చుకుని పాత చెక్క కూజాలో ఉంచినటువంటి మద్యాన్ని తెరిచేవాడు షెరియార్జీ. అన్నదమ్ములిద్దరూ ఒకచోట కూర్చుని ఆ మద్యాన్ని సేవిస్తూ ఇరాన్‌లో తాము గడిపినటువంటి పాత రోజుల గురించి కబుర్లు చెప్పుకుంటూ అలా కొంచెం కొంచెంగా మద్యం తాగుతూ గడిపేవారు.
వారిని చూడడం, అలా వాళ్ళు ఇద్దరు సంభాషించుకోవడం చూడటం చాలా ఆనందంగా ఉండేది అని మణి చెప్తోంది. తర్వాత గోలండూన్. ఈమె గురించి మనకందరికీ తెలుసు. షెరీన్ తల్లి. మణి తన అమ్మమ్మ గురించి తమాషాగా ఇంకా బాగా గుర్తుపెట్టుకుంది. మణి 7 సంవత్సరాల వయసులో ఆమె ప్రశాంతంగా కన్నుమూసింది. ఆమె వృద్ధురాలు అప్పటికే. కానీ ఆమె చాలా వృద్ధాప్యంలో కూడా చాలా అందంగా ఉండేది. అంటే యవ్వనంలో ఎంత అందంగా ఉండేదో అప్పుడు ఆమెను చూస్తే అందరికీ తెలుస్తుంది. ఆమె పర్షియా భాషలో అనేక పాటలు పాడేదట. ఆమె ప్రతిరోజు ఆరోగ్యం కొరకు ఒక చిన్న పెగ్ కొంచెం మద్యం సేవించేది. ఆమె గది అల్మారాలో చిన్న బ్రాందీ సీసా ఉంచుకునేదిట. ఒకరోజు ఆ సీసాను, అంటే పెద్దావిడ అవ్వడంతోటి ఆ సీసా ఎక్కడుందో చేత్తో తడుముకుంటూ ఉంటారు కదా! అల్మైరాలో చెయ్యి పెట్టగానే ఆమెకు ఏదో మెత్తగా తగిలిందట. ఇంకా ముందుకు వెళ్ళేసరికి అది ఆమె చేతి మీద చిన్నగా కరిచినట్లు గూడా అనిపించిందట. అప్పుడు అర్థమైంది. తాను పాముని నిమురుతున్నాను అని అర్థమైందిట. నెమ్మదిగా చేతిని వెనక్కి తీసేసుకుంది. ఆ పాము మరి ఆ పాము కాటు వల్ల ఆమెకేమీ జరగలేదేమో మనకు తెలీదు గానీ, ఇది బహుశా మెర్వాన్ బాలునిగా ఉన్నప్పుడు ఆడుకున్నటువంటి సర్పం కావచ్చు. తన ఇంటిని సంరక్షించే సర్పం కావచ్చు అని ఆమె భావించింది. అంటే అది తన కుటుంబానికి స్నేహితునిగానే ఆ పాముని భావించిందట. భగవంతుని తల్లిగా షిరీన్ ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ ఆమె బాబా దగ్గరకు వెళ్ళి వస్తూ ఉండేది. మణి చిన్నతనంలో జరిగినటువంటి బాబాతో తాను గడిపిన బాల్యం గురించినటువంటి విషయాలు ఇక్కడ వర్ణిస్తోంది. బాబా తల్లిగా షిరీన్ అతన్ని దూరమైనప్పుడు అతన్ని వదిలి ఉండలేకపోయేది. ఎప్పుడూ ఏదో వంకతో బాబాని చూడ్డానికి వెడుతూ ఉండేది. మణి చిన్నపిల్ల గాబట్టి అన్నగారి కోసం ఏడుస్తోందని, లేదా అన్నగారి దగ్గరికి వెళ్ళొచ్చనే ఉద్దేశంతో ఏదో వంకతో మణి వంక పెట్టి బాబా దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండేది. మణి కొరకు అన్నట్లుగా ఆమె ఆ సాకుతో వెడుతున్నప్పటికీ ఆమె కూడా తన కొడుకుతో ఉండాలని కోరుకునేది. షెరియార్జీ మాత్రం ఇల్లు, షాపు చూసుకుంటూ పూనాలోనే ఉండిపోయేవాడు. అలా వారిద్దరూ బాబాని దర్శించిన తొలి జ్ఞాపకం బొంబాయిలో మంజిల్ ఈ మీమ్. మణి 4వ జన్మదినానికి ముందు వెళ్ళారట. తనకు 3 చక్రాల సైకిల్ కావాలని బాబాని అడిగింది. అలా బాబాతో పాఠాలు నేర్చుకున్న ఆట ప్రారంభమైంది అని చెప్తోంది మణి. అంటే చిన్నతనంలో బాబాను తాను, అంటే చిన్నపిల్లగా ఎవరికైనా మనకి తెలుసు, మన ఇంట్లో పిల్లలు ఎలాంటి గారాబం చేస్తామో, ఎలా వాళ్ళు మారాం చేస్తూ అడుగుతారు. అలాగే మణి కూడా చిన్నతనంలో తనకు 3 చక్రాల సైకిల్ కావాలని మారం చేసింది. అది మొదలు పాఠాలు నేర్చుకోవడం ఇక్కడ ప్రారంభమైంది అని తను చెప్తోంది మణి. ఇక్కడికి ఈరోజు ఆపుతామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.